అండి మనం దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అవి మనం అలా ఫ్రిడ్జ్లోనే వదిలేస్తూ ఉంటాము. వాటిని ఇలాగా మనం వంటలు చేసుకుందామండి. చాలా బాగుంటాయి. రోజుకొక వండిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా 3 కొబ్బరి పచ్చలు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మెజర్మెంట్ కప్ తోటి కొలుచుకోవాలండి. నాకు మెజర్మెంట్ కప్ తోటి 2 కప్పులు కొబ్బరి వచ్చింది. దాన్ని మెత్తగా ఆడుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత మనం ఆడుకున్న కొబ్బరిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పక్కనే బెల్లాన్ని కరిగించుకుందాము. ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లాన్ని తీసుకొని 1 కప్పు వాటర్ని తీసుకొని బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుందండి. ఈ విధంగా కరిగిన తర్వాత టీ ఫిల్టర్ ఉంటుంది కదండి, దాంతో మనం ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇప్పుడు బాగా కలిపేసుకొని దగ్గరికి అయ్యే వరకు ఉడకనిద్దామండి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోని మనం ఇప్పుడు ఎలచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇలా మన చిన్న తీసుకొని ఇలా ఉండలా వచ్చిందంటే మనకి కొబ్బరి ఉండలు వచ్చేస్తాయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రోజుకొక లడ్డు ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు. చూసారా, నాకు మూడు కొబ్బరి పచ్చలకి ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఉండలు కూడా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.